హాయ్ గైస్, దిస్ ఈజ్ అభిషేక్ అండ్ యూ గైస్ ఆర్ వాచింగ్ అభిషేక్ టాక్స్. ఈరోజు మనం క్యూబ్లో ఒక కలర్ని కలపడం ఎలా చూద్దాం. సింపుల్గా ఎలా నేర్చుకోవాలి కలర్ కలపడం అన్నది చూద్దాం. ఫస్ట్ ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది సెంటర్ పీస్, ఈ 4 కార్నర్ పీసులు, ఈ 4 మిడిల్ పీసులు. ఓకే, సెంటర్, కార్నర్, ఈ కార్నర్కి మధ్యలో ఉన్నది మిడిల్. అదేవిధంగా ఇది కూడా. సో ఇలాగా 4 మిడిల్స్, 4 కార్నర్స్, ఒక సెంటర్ ఉంది. ఇప్పుడు మనం ఏ కలర్ అయితే కలపాలనుకుంటున్నామో ఆ కలర్ యొక్క సెంటర్ పీస్ని పైన పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వైట్ కలుపుతాను, క్లియర్గా కనబడుతుంది కాబట్టి వైట్ కలర్ సంబంధించిన సెంటర్ని పైన పెట్టుకోవాలి. సెంటర్ పీస్ని పెట్టుకున్న తర్వాత ఈ మిడిల్స్ మ్యాచ్ చేసుకోవాలి. ఫస్ట్ మిడిల్ ఎక్కడ ఉంది ఎత్తుక్కో. ఇక్కడ ఒక మిడిల్ లేదు. ఆల్వేస్ రిమెంబర్, ఒక కార్నర్ వచ్చి చేరుతుంది. ఈ కలర్ వచ్చి ఇక్కడ పట్టుకొచ్చి పెడదామని ట్రై చేస్తున్నాం అనుకో, అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇది కార్నర్, ఇది మిడిల్ కాబట్టి. సో ఒక కార్నర్కి ఒక కార్నర్ కలర్ వచ్చి చేరుద్ది, ఒక మిడిల్లో ఉన్న కలర్స్ వచ్చి చేరుతాయి. సో ఫస్ట్ ఇక్కడ ఒక మిడిల్ తీసుకొచ్చి పెడదాం. ఇక్కడ లేదు, ఇంకెక్కడుంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఈ వెతుక్కోండి, ఈజీ. ఎందుకంటే పక్కనే ఉన్నాయి, కొంచెం 3-4 స్టెప్లు ఎక్స్ట్రా చేయాల్సి ఉంటుంది కాబట్టి అది ఇగ్నోర్ చేయండి. ఫస్ట్ ఇలా ఫ్రేమ్లో ఉన్నట్లని ఈజీగా అతికించవచ్చు కాబట్టి చూడండి. ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. దీన్ని ఈజీగా చేయొచ్చు. చూడండి, ఇది పక్కన పెడతాం అంతే. పక్కన పెట్టామా, ఇక్కడ లేదు కాబట్టి ఇది అటుకొచ్చి ఇక్కడ పెడతాం. ఈ పక్కన పెట్టింది ఇక్కడ అతికిస్తాం, పట్టుకొచ్చి. అతుకుందా? ఆల్రెడీ ఇంకోటి కూడా ఇక్కడ మనకి వచ్చేసింది. సో తీసుకెళ్ళిపోదాం పైకి. వచ్చేసింది కదా ఇక్కడికి. ఇక్కడ ఒకటి, ఇక్కడ లేదు. ఎక్కడుంది మళ్ళీ మిడిల్? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఈ రెండు కొంచెం పైన ఉన్నాయి కాబట్టి కాంప్లికేటెడ్గా. ఇది చూద్దాం. ఇది ఇక్కడ పట్టుకెళ్దాం. ఎలా? ఇక్కడ పట్టుకెళ్ళాలి కాబట్టి ఇది పక్కన పెడతాం. ఫస్ట్ పెట్టామా, ఇది తీసుకొచ్చి కిందకి ఇలా పెడతాం ఈ ఫ్రేమ్లో. ఈ పక్కన పెట్టింది ఇంకా డిస్టర్బ్ అవ్వకుండా అక్కడే ఉంటుంది. సో నీట్గా తీసుకొచ్చి ఇక్కడ అతికిస్తాం. అతికిచ్చాం, పైకి తీసుకెళ్ళిపోతాం. వచ్చేసింది. అలాగే ఇంకో మిడిల్ ఎక్కడ ఉంది? ఇంకో మిడిల్ ఇంకో కిందకు ఉంది, లేదంటే ఇంక పక్కనే ఉంది. సో దీన్ని తీసుకెళ్దాం పైకి, చూద్దాం. ఇది ఉంది కదా ఇక్కడ, దీన్ని ఒక స్టెప్ కిందకే వేయాలి ఫస్ట్. ఎందుకంటే ఇది మరీ దీని పక్కనే ఉంది కదా. సో దీని ముందు మనం ఇక్కడికి కానీ ఈ సైడ్కి కానీ ఎక్కడికైనా తెచ్చుకోవాలి. ఇక్కడి నుంచి అటుకెళ్ళి డైరెక్ట్గా పట్టుకెళ్ళాం కాబట్టి ముందు కిందకి తెచ్చుకుందాం. కిందకి తీసుకెళ్తాం. కిందకి వచ్చింది కదా, సో దాన్ని వెనక్కి తీసుకెళ్ళాలి. ఎగ్జాక్ట్గా దీన్ని తిన్నాక ఇక్కడికి. ఇప్పుడు ఇలా పైకి లేపోవనుకో, ఒక స్టెప్ ఇక్కడికి వచ్చిద్ది. ఇక్కడ ఉండాలి, ఇందా కదా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు అప్పుడు ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది అనుకో, ఇది పక్కన పెడతామా. ఇది ఎంప్టీ ఉంది కదా, లేనిది తీసుకొచ్చి ఇక్కడ పెడతాం మధ్యలో. ఈ పక్కన పెట్టింది అటుకొచ్చి అతికిస్తాం, అంతే. వచ్చేసింది. అలాగా ఇంకో సెంటర్ ఎక్కడ ఉంది? ఇక్కడ మిడిల్. ఇంకో మిడిల్ ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది కదా. సో ఈ లేనిదాన్ని తినగా, ఈ ఉన్నదాన్ని తినగా ఈ లేనిది పెట్టుకోవాలి. ఇదిగో లేని మిడిల్ పట్టుకొచ్చి పెట్టాం కదా, ఉన్నది ఇక్కడ లేదు. ఇది పక్కన పెడతాం. సేమ్ స్టెప్స్. ఇది కింద కట్టుకొని పెడతాం. ఇది అతికిచ్చి ఇక్కడ, ఇది తీసుకొచ్చి ఇక్కడ అతికిస్తాం, అంతే. పైకి వచ్చేసింది. మధ్యలో ఏమైనా వచ్చేసినాయి ఈ కార్నర్లు. సో ఇక్కడ ఒక కార్నర్ ఉంది, ఇక్కడ లేదు. ఎలా ఆలోచించవచ్చు చూడండి. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఇది పక్కన పెట్టి ఇది పట్టుకొచ్చి పెట్టి ఇది తీసుకొచ్చి అతికించడమే, అంతే. ఇక్కడికి వచ్చేసింది. అదేవిధంగా ఇంకో కార్నర్, ఇంకొక కార్నర్ ఉంది, ఇక్కడ లేదు. ఇది పక్కన పెడతాం, ఇది కిందకి పట్టుకొచ్చి పెడతాం, అతికిస్తాం, తీసుకెళ్ళిపోతాం, అంతే. మిగతా కార్నర్లు ఏమి లేవు, అన్నీ కిందే ఉన్నాయి ఇంకా రెండు కూడా. సో కన్ఫ్యూజన్ ఏమి అక్కర్లేదు. ఈ కార్నర్ ఇక్కడ ఉంది కదా, దీని తిన్నగా ఎంప్టీది పట్టుకొచ్చి పెట్టుకోవాలి. ఓకేనా? ఆల్రెడీ ఇలా ఉందనుకో, ఒకవేళ వైట్ తీసుకెళ్ళి ఎంప్టీది పట్టుకొచ్చి పెట్టి దీన్ని ఒక రౌండ్ స్టెప్ వేస్తే అది బ్యాక్కి వెళ్తుంది. ఎగ్జాక్ట్గా ఫ్రంట్కి వచ్చింది. ఇప్పుడు తిప్పమంటే ఇలాగా వచ్చేసింది కదా, కింద ఉండాల్సింది పైకి వచ్చేసింది. మనకి ఇప్పుడు పైనుంచి తీసుకెళ్తాం, ఈజీగా కదా. ఎక్కడ ఉంది? పక్కన అతికిస్తాం, పక్కన పెడతాం, కింద తెస్తాం, ఎదుగుచి అతికిస్తాం, తీసుకెళ్ళిపోతాం, అంతే. ఇప్పుడు కూడా ఉంది. ఇందా మిడిల్లో ఇక్కడ ఉన్నది తీసుకెళ్ళి ఇక్కడ వచ్చింది కదా, అదే విధంగా ఇది కూడా. ఇది డౌన్ స్టెప్ వేసి ఎగ్జాక్ట్గా వెనక్కి తీసుకెళ్ళామనుకో, లేకపోతే పైకి వచ్చింది. ఇక్కడ కాస్త ఇక్కడికి వచ్చేసింది ఇప్పుడు. సో ఇక్కడ ఉన్నది పట్టుకెళ్తాం, ఈజీగా కదా మనకి. పక్కన పెడతాం, కింద తీసుకొస్తాం, అతికిస్తాం, తీసుకెళ్ళిపోతాం, అలాగనమాట. సో ఇంకా వేరే కలర్స్ కూడా చేద్దాం. అన్ని పాసిబిలిటీస్ మనకి వచ్చేస్తాయి కదా. ఈ కార్నర్లో ఉన్నది ఎక్కడ తీసుకురావాలి, అన్ని పాసిబిలిటీస్ మనకి కమప్ అయిపోతాం కాబట్టి యూ విల్ గెట్ టు నో. ప్రస్తుతానికైతే ఇంకా దిస్ ఈజ్ హౌ యూ కెన్ ఫార్మ్ ఏ సింగిల్ కలర్ with easy steps. Thank you.